హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా సెంట్రల్కి సంబంధించి రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇతర ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఇండియా హిస్టరీకి సంబంధించి, సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి, అదేవిధంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మనకి ప్రశ్నలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో ఇయర్స్ కూడా బాగా అడుగుతూ ఉంటాడనమాట. సో ఈ వీడియోలో అట్లాంటి 30 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అయినవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. సో మొదటి ప్రశ్న, భారత స్వాతంత్ర సంగ్రామం మొదటి యుద్ధం ఏది? 1857 సిపాయిల తిరుగుబాటు, ఉప్పు సత్యాగ్రహమా, క్విట్ ఇండియా ఉద్యమమా, దండియాత్ర? 1857 సిపాయిల తిరుగుబాటునే మనం భారత స్వాతంత్ర మొదటి సంగ్రామం అంటామన్నమాట. సో అన్నది ఎవరు అంటే విడి సావర్కర్. తర్వాత ప్రశ్న, 1857 తిరుగుబాటును ఎవరు నాయకత్వం వహించారు? గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. సమాధానం వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే, నానా సాహెబ్, ఇలా చాలామంది ఉన్నారు. సో మెయిన్గా ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి. సో ఇంకా చాలామంది ఉన్నారనమాట. మనం ఎప్పుడైనా సమాధానం ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? 1885, 1905, 1915, 1920? 1885న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, ఏవో హ్యూమ్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్. ఏవో హ్యూమ్ స్థాపించాడనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని. తర్వాత ప్రశ్న, స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905, 1919, 1930, 1942? స్వదేశీ ఉద్యమం మనకి 1905లో ప్రారంభించడం జరిగింది. సో దాన్నే మనం వందే మాతర ఉద్యమం అని కూడా అంటామన్నమాట. తర్వాత ప్రశ్న, బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905, 1911, 1947, 1857? 1905లో మనకి బెంగాల్ విభజన అనేది జరిగిందనమాట. లార్డ్ కర్జన్ అనే వ్యక్తి బెంగాల్ని విభజిస్తాడు, ఆయన గవర్నర్గా ఉంటాడు అప్పుడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు ప్రకటించారు? గాంధీజీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నది బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. చంపారాన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1917, 1920, 1930, 1942? చంపారాన్ సత్యాగ్రహం అనేది 1917లో జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. రౌలట్ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? దాన్ని నల్ల చట్టం అని కూడా అంటాం. 1919, 1922, 1935, 1945? 1919లో మనకి రౌలట్ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు జరిగింది? సో రౌలట్ చట్టానికి నిరసనగానే మన వాళ్ళు పంజాబ్లోని అమృత్సర్లో ఒక సమావేశం అనేది జరుపుకుంటారనమాట, జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో. సో అప్పుడు ఈ యొక్క ఉదంతం అనేది జనరల్ డయర్ అనేది కాల్పులు జరుపుతాడు. సో అప్పుడే చాలామంది మన వాళ్ళు చనిపోతారనమాట. దాన్నే మనం జలియన్ వాలాబాగ్ ఊచకోత అంటాం. 1919లో జరిగింది అది. 1919 ఏప్రిల్ 13 ఆ రోజున జరిగిందనమాట. జలియన్ వాలాబాగ్ ఊచకోతకు ఆదేశం ఇచ్చిన వారు ఎవరు? లార్డ్ కర్జనా, జనరల్ డయరా, లార్డ్ మౌంట్ బాటనా, లార్డ్ డెల్హౌసీనా? జనరల్ డయర్. అసహకార ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? దానినే మనం సహాయ నిరాకరణ ఉద్యమం అంటామన్నమాట. అసహకారం అన్నా సహాయ నిరాకరణ అన్నా కూడా అర్థం ఒకటే. 1920లో స్టార్ట్ అవ్వడం జరిగింది అది. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? 1922, 20, 1930, 1942? 1922లో జరిగింది చౌరీ చౌరా సంఘటన. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? 1930, 1920, 1919, 1942? 1930లో ఉప్పు సత్యాగ్రహం అనేది ప్రారంభం అవడం జరిగింది. సో ఇవి ఆఫీస్ సబార్డినేట్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ప్రశ్నలు. ఇయర్స్ అనేవి అడుగుతూనే ఉంటాడు. ఇవి ఈజీ అనిపించవచ్చు, కానీ మనం అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి డేట్స్ తప్పు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. దండి ఉప్పు సత్యాగ్రహం అంటారు కదా, దండి ఉప్పు యాత్రను ఎవరు నడిపించారు? గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్? గాంధీజీ గారు దండి ఉప్పు సత్యాగ్రహాన్ని, దండి మార్చ్ అంటాం దాన్నే, ఆయనే మొత్తం నడిపించడం స్టార్ట్ చేసింది ఆయనే. సో ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. సైమన్ కమిషన్ ఎప్పుడు భారతదేశానికి వచ్చింది? 1928, 1930, 1919, 1942? సైమన్ కమిషన్ మన భారతదేశం 1928లో వచ్చిందనమాట. కానీ అందులో సభ్యులందరూ బ్రిటిష్ వారే ఉండడం వల్ల దానిని మన వారు వ్యతిరేకించారు. పూర్ణ స్వరాజ్ నినాదం ఎప్పుడు ప్రకటించబడింది?
1929, 1930, 1942, 1919. పూర్ణ స్వరాజ్ అనే నినాదం మనకి 1929లో ప్రకటించబడిందనమాట. భారత జాతీయ సైన్యం INA ఎవరు స్థాపించారు? గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్. ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1942, 1930, 1920, 1919. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. భారత్ చోడో నినాదాన్ని ఎవరిచ్చారు? గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, యూసఫ్ మెహర్ అలీ. భారత్ చోడో నినాదాన్ని ఇచ్చింది యూసఫ్ మెహర్ అలీ. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. క్రిప్స్ మిషన్ ఎప్పుడు భారతదేశానికి వచ్చింది? క్రిప్స్ రాయబారం అంటాం కదా. 1942, 1940, 1939, 1945. క్రిప్స్ రాయబారం మన దేశానికి 1942లో రావడం జరిగింది. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు భారతదేశానికి వచ్చింది? 1946, 1942, 1939, 1945. 1946లో మనకి క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాం. మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు ప్రకటించబడింది? 1947, 1946, 1945, 1942. మౌంట్ బాటన్ ప్లాన్ 1947లో ప్రకటించబడింది అనమాట. ఈ మధ్య జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి బిట్లు వీటిల్లోనే చాలా బిట్స్ అనేవి రావడం జరిగింది. మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి కూడా అడగడం జరిగింది. సో ఈజీ అనుకోవద్దు, ఈ ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. భారతదేశం ఎప్పుడు స్వాతంత్రం పొందింది? సో ఇది ఒక సింపుల్ ప్రశ్న, ఊరికే అడగడం జరిగింది. ఆగస్టు 15, 1947. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. ఇది మనందరికీ తెలిసిందే. భగత్ సింగ్ ఎప్పుడు ఉరి తీయబడ్డారు? 1931, 1929, 1935, 1942. భగత్ సింగ్ 1931న ఆ సంవత్సరంలోనే ఉరి తీయబడ్డాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరి ముగ్గురిని ఒకటేసారి ఉరి తీయడం జరిగిందనమాట. హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1916, 1920, 1905, 1930. 1916లో హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించింది ఎవరు? అనిబిసెంట్, బాలగంగాధర్ తిలక్, గాంధీజీనా, నెహ్రూనా, సుభాష్ చంద్రబోసా? అనిబిసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ వీళ్ళు హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? 1906, 1916, 1920, 1940. 1906లో మనకి ముస్లిం లీగ్ అనేది స్థాపించడం జరిగింది. బెంగాల్ విభజన 1905లో అయితే ముస్లిం లీగ్ 1906లో స్థాపించడం జరిగిందనమాట. జై హింద్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? చలో ఢిల్లీ, జై హింద్ అనే నినాదాలు ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ అనమాట. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. బ్రిటిష్ పార్లమెంట్కి సభ్యునిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? సో దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.